అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నందికొట్కూరు గ్రామం వసంతిపై అత్యాచారాన్ని ఖండించాలి. అత్యాచారాన్ని పోలీసులకు అందించి కఠినమైన శిక్షను విధించాలి. అంతవరకు మేము పోరాడతాం. వాసంతి అనే అమ్మాయిని అత్యాచారం చేసిన శిక్షితులని అత్యాచారం చేసిన వాళ్ళని పోలీసులకు పట్టించాలి. కొట్కూరు మండలం ముచ్చుమారి అనే గ్రామంలో 8 సంవత్సరాల బాలికను దాదాపు 4 రోజుల క్రితం ఒక 3 యువకులు లైంగిక అత్యాచారం చేసి ఆత్మహత్య. ఈరోజు మహిళలకు ఎన్నో చట్టాలు, నిర్భయ చట్టాలు, దిశ చట్టాలు ఎన్ని వచ్చినా కూడా ఈ చట్టాలు ఎటువంటి మహిళల పట్ల ఎటువంటి ఉపయోగపడట్లేదని మేము పీడిఎస్ ఉద్ధార సంఘం తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే సోమ సర్కిల్ నందు పీడిఎస్ ఉద్ధార సంఘం తరఫున ఈరోజు నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నిందితులు ఏదో కెనాల్లో పారేసినా కూడా 4 రోజులైనటువంటి గాలిస్తున్నా కూడా ఈరోజు అమ్మాయి దాడి నడపలేని పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే నిందితులను శిక్షించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని పీడిఎస్ జిల్లా నందికొట్కూరు ముచ్చుమారి గ్రామం అయినటువంటి వాసంతి అనే 8 సంవత్సరాల బాలికను 3 యువకులు అత్యాచారం చేసి నిందితులను కఠినంగా శిక్షించి ఈరోజు ఎన్నో నిర్భయ చట్టాలు, దిశ చట్టాలు వచ్చినా కూడా ఈరోజు మహిళలకు ఎటువంటి ఉపయోగపడిన పరిస్థితులు కనబడతా ఉంది. కాబట్టి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నిందితులను కఠినంగా శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.